శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. మేషరాశి వారికి మే 18 అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతకంలో జరగబోయేది తెలిస్తే నిజంగా మీరు ఆనందంతో ఆశ్చర్యపోతారండి. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఈ మేషరాశి వారికి రేపటి రోజున చాలా యోగకాలం అనేది రాబోతుందని చెప్పుకోవాలి. అలాగే మంచి శుభవార్తలను, అలాగే కొన్ని మీకు తగినటువంటి వ్యవహారాల్లో కొన్ని మీకు ప్రతికూలమైన సంఘటనలు, మంచి అనుకూలమైన సంఘటనలు మీకు రేపటి రోజునైతే చోటు చేసుకోబోతున్నాయి. అలాగే రేపటి రోజున మీకు చెప్పాలంటే కనుక ఒక కొత్త వ్యక్తి రాకతో మీ జీవితం పూర్తిగా మారబోతుంది. అదేమిటి, ఒక కొత్త వ్యక్తి వలన మీ జీవితం మారిపోవటము నిజమేనా అని మీకు కూడా సందేహం ఉంది కదా. మరి ఆలస్యం చేయకుండా ఈ వీడియో ఉన్నటువంటి మొత్తం వివరణ మీకు అర్థమైతేనే కదండి మీకు రేపటి రోజున తర్వాత రోజున ఎలా ఉంటుంది, ఆ కొత్త వ్యక్తి ఎప్పుడు వస్తాడు, ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి ఏ దేవతారాధన చేసుకోవాలి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే వీడియోని ఫుల్గా చూడండి. అలాగే మేషరాశి వారు కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి మేషరాశి జాతక ఫలితాలు తెలుసుకోబోయే ముందుగా చాలా మందికి ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు లేనివారంటే ఎవరున్నారు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధన నిలకలు లేకపోవటము, రాజకీయము, చెడు ప్రయోగము, ఇలా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. గురువుగారి పేరు వచ్చి మణికంఠ రాజు గారండి. మీ సంప్రదించిన ఫోన్ నెంబర్ 8106914282. ఇప్పుడు మేషరాశి వారికి ఏ సమస్య రాబోతుంది, ఒక వ్యక్తి వాళ్ళ జీవితంలో రాబోవటం వల్ల ఎలాంటి పరిష్కారాలు జరగబోతున్నాయి అనేది తెలుసుకుందాము. ముందుగా ఈ మేషరాశి వారికి రేపటి రోజు జరిగేటువంటి అదేమిటనేది తెలుసుకుందాం. మేషరాశి వారికి మే 18వ తేదీన వీరికి ఆదివారం రోజున బ్రహ్మాండమైన రాజయోగము కలగబోతుంది. మరి కొంతమంది మనుషులతో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా కూడా ఉండాలండి. మేషరాశి వారు ఏంటంటే వ్యక్తిగతంగా చాలా మంచివారు, అలాగే చాలా నిదానస్తులు, చాలా మర్యాదస్తులు, చాలా గౌరవంగా పద్ధతిగా వారి పని వారు చేసుకుంటూ వెళ్ళిపోయేటువంటి వీరి మనస్తత్వము అందరికి కూడా నచ్చుతుంది. ఎందుకంటే ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడరండి, ఎక్కువగా ఎవరితో కూడా కలవరు. ఎంతసేపటికి వాళ్ళు ఏంటంటే వాళ్ళ పని ఏమిటి అలాగే ఉంటారనమాట. అంటే ఎవరైనా ఏదైనా అడిగితే దానికి తగినటువంటి సమాధానం చెప్పేసి సైలెంట్గా ఉంటారు. వీరిలో కొంతమంది ఎవరన్నా అంటే తెలిసి తెలియని తనంతో కొంచెం గడుస్తనంగా ఉన్నా కూడా వారిలో కొంచెం అంటే ఒక ఏజ్కి వచ్చిన తర్వాత 30 సంవత్సరాలు కానీ 30 సంవత్సరాలు వచ్చినప్పటికీ చాలా వరకు కూడా వీరన్నిటికి కూడా అనుభవాలన్నీ కూడా వీరికి గుణపాఠం ఇలాంటివి చెప్తాయి. కాబట్టి మంచి అనుభవాలు నేర్పిస్తాయి. కాబట్టి కొన్ని అర్థం చేసుకున్నటువంటి మంచి పరిస్థితి అనేది వీరికి ఉంటుంది. ఎంతసేపటికి అంటే పక్క వాళ్ళ మీద దృష్టి ఉందండి. ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో అదే నడుస్తుంది. మనం అంటే పక్క ఉన్న వాళ్ళు, మనం అంటే పక్కన వాళ్ళు బాగుపడుతున్నారు మనం అనుకోండి, వెంటనే వాళ్ళలాగా మనం కూడా చేయాలని చెప్పేసి కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. కొంతమంది మైండ్ సెట్ అలా ఉంటుంది. అయితే వీరేమిటంటే వీరి పనులు ఏమిటి, వీరు ఎలా ఉన్నారు, వీరి కుటుంబ సభ్యుల్ని వీరు ఎలా చూసుకుంటున్నారు, ఎలా బాగుండాలని ఇందులో మనం ఉండాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ కలలో కూడా వీరంటే కిడును కానీ ఎవరు నాశనం అయిపోతారని కానీ పొరపాటును కూడా అనుకోరు. అందుకే ఈ రాశి వారికి రాశి మీద వారి దైవానుగ్రహం అనేది ఎప్పుడు కూడా పుష్కలంగా ఉంటుంది. ఈ మేషరాశి వారి యొక్క మంచితనము వల్లనే జీవితంలో ఎన్నో రకాలైన కష్టాలు, నష్టాలు, దెబ్బలు ఎరిగినప్పుడు కూడా వీరి మంచితనమే వీరికి దైవ రూపంలో ఎక్కడెక్కడ సమస్య అనేది చాలా పెద్దది కాకుండా వీరైతే ఎప్పటికప్పుడు బయట వేస్తుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రాశి వారిది రాశిచక్రంలో అదృష్టపు రాశి, అలాగే దైవానుగ్రహం కూడా వీరికి పుష్కలంగా ఉంటుంది. ఇక వీరికి జీవితంలో కష్టాలు ఎన్నో ఉన్నప్పుడు కూడా చాలా వరకు కూడా అలా నెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారండి. అంటే వీరి యొక్క వ్యక్తిత్వమే కారణం. వీరికంటే ఈ మేషరాశి వారు అంటే స్త్రీలు కానీ పురుషులు కానీ చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు. అంటే స్త్రీలు చక్కగా ఎదుటి వ్యక్తులను అంటే వీరు మంచి మనసుతో ఒక తల్లి లాంటి అంటే ఎదుటి వారికి ఎలా ఉంటుందంటే వీరి మాట తీరు కానీ ఎలా ఉంటుందంటే ఒక తల్లితో పోల్చుకునే విధంగా వీరి మాట తీరు అలా అట్రాక్టివ్గా ఉంటుందన్నమాట. అలాగా వీళ్ళు ఏ పని చేసినా కూడా అంత అట్రాక్టివ్గా మనుషులతో మాట్లాడుతున్నా ఏమైనా పని చేస్తున్నా చూడాలనిపించినట్టుగా అంత క్లారిటీగా ఉంటారు. అలాగే పురుషులు కూడా చాలా వరకు ఎదుటి వ్యక్తులకు సహాయం అందిస్తూ ఎవరికైనా కానీ అంటే ఏదైనా కానీ అవసరమైతే వీరు వెంటనే అంటే వారికి ఏదైనా అవసరం ఉంటే వీరి దగ్గర ఉందా లేదా అనేది కూడా ఆలోచించకుండా ఎదుటి వ్యక్తులకు చక్కగా సహాయం చేస్తారండి ఈ మేషరాశి వారు. అలాగే వీరికి ఉన్నటువంటి మంచి రూపం కూడా అంటే లక్ష్మీకళ అనేది ఉట్టిపడుతూ ఉంటుంది. ఈ రాశి వారికి వీరిని చూడంగానే ఎవరైనా కానీ ఆకర్షితులు అవ్వాల్సిందనే చెప్పుకోవాలి.
మంచిగా చక్కగా స్నేహపరంగా ఉంటారండి. ఇక వీళ్ళు ఎంతగా క్లోజ్‌గా కలిసిపోతూ ఉంటారంటే పక్క వాళ్ళు వీరిని విడిచిపెట్టి ఉండలేరు. ఫ్రెండ్లీ నేచర్ అనేది వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది. అలా అందరితో కూడా కలుపుగోలుగా ఉంటారండి. పక్కన వాళ్ళు ఎవరైనా కానీ వీరితో ఇంకాసేపు మాట్లాడితే బాగుండు, మన పర్సనల్ విషయాలు కూడా వీరితో ఏదైనా షేర్ చేసుకుంటే బాగుండు, వీరి దగ్గర నుండి ఏదైనా మంచి సలహా వస్తే బాగుండు అని చెప్పేసి ఎదుటి వ్యక్తులు అనుకుంటూ ఉంటారు. అలా మీరు సలహాలు కూడా బాగా ఇస్తారు. ఇక మీ సలహాలు కనుక ఎదుటి వ్యక్తులు పాటించినట్లయితే వారికి కూడా చాలా వరకు దారి లేని వారికి కూడా మంచి సమస్యలు కూడా అంటే ఒక దారి దొరుకుతుంది. వాళ్ళు చక్కగా మీ నుండే ఎక్స్‌పెక్ట్ చేస్తారనమాట. ఎందుకంటే ఈ రాశి వాళ్ళు చాలా తెలివైన వారండి. వీరి సలహాలు కూడా విన్నవారికి ఎటువంటి నష్టం అనేది ఉండదు. ఎందుకంటే ఎదుటివారిని నష్టపరిచేటువంటి సలహాలు, ఎదుటివారిని ఇంకాస్త గోతిలోకి దించేటువంటి సలహాలు వీళ్ళు ఎప్పటికి కూడా ఇవ్వరు. కాబట్టి వీరి సలహాలు ఎవరినైనా కానీ తీసుకోవచ్చు. ఇబ్బంది అయితే ఏమీ లేదు. అలాగే ఈ మేషరాశి వారు రేపటి రోజున వచ్చేటువంటి బాగా అంటే చాలా ఎక్కువగా బిజీగా ఉంటారండి. ఈ రాశి వారు అంటే బాగా బిజీగా ఒకరోజు కాస్త రిలాక్స్‌గా దొరికినటువంటి అవకాశం అనేది వీరికి ఏర్పడుతుంది. అంటే కాస్త సమయం ఫ్యామిలీతో ఉండడం, ఇష్టమైనటువంటి ఆహారాన్ని వండించుకోవడము, తినడము, కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండటము, ఇలా ఒకవేళ ఏదైనా కానీ కుదిరితే కుటుంబ సభ్యులతో ఏదైనా బయటకు వెళ్ళి రావటము, ఇలా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడు కూడా నిత్యం కూడా కష్టపడుతూ ఉంటారండి ఈ మేషరాశి వారు. ఎందుకంటే కొంచెం వీరికి ఏంటంటే ఒళ్ళు దాచుకోవడం అనేది చేత కాదు. మన జీవితంలో మంచిగా ఎదగాలి, మనం ఎవరి జోలికి పోకూడదు, మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి, ఎవరి దగ్గర కూడా దేహి అని చెయ్యి చాసేటువంటి పరిస్థితి మనకైతే అస్సలు ఎప్పటికి కూడా రాకూడదు. కోట్లు సంపాదించకపోయినా కానీ మనం అంటే ఒకరి దగ్గరికి వెళ్ళి చేయి చాచి మాకు ఇది లేదు, మాకు ఇది కావాలనేటువంటి పరిస్థితి అనేది మాకు అస్సలు ఏర్పడకూడదు అనేటువంటి దృఢ సంకల్పంతో ఉంటారు. కాబట్టి కష్టించేటటువంటి మనసు వీరిలో పూర్తి స్థాయిలో ఉంటుంది. ఇలా ప్రతిరోజు కూడా కష్టపడుతూ ఉండి కాస్త ఒక్కరోజు ఫ్యామిలీ సభ్యులతో అంటే ఏదైనా సండే కానీ లేదంటే ఇంకేదైనా కాసేపు విశ్రాంతి దొరికినప్పుడు కుటుంబంతో ఉంటూ చక్కగా ఆనందంగా ఇష్టమైనటువంటి ఫుడ్ వడ్డించుకొని ఇష్టమైనటువంటి భోజన ప్రియులుగా కూడా ఉంటారు. అలాగే ఏదైనా కానీ వీరికి నచ్చితేనే తింటారండి. అలాగే మనము ఇంత కష్టపడేది తిండి కోసమే కదా, కాబట్టి ఇష్టమైనటువంటి ఆహారాన్ని వండించుకొని తినడంలో తప్పేంటి? ఎప్పుడు కూడా తప్పులేదు దీనికి. ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఎన్ని కోట్లు సంపాదించినా మనం వెళ్ళేటప్పుడు రూపాయి కూడా రాదండి. రూపాయి బిళ్ళ కూడా మనం తీసుకొని వెళ్ళలేం. మనం తిన్నది మనం కట్టుకున్నదే మనకు దక్కుతుంది. కాబట్టి ఎప్పుడైనా కానీ ఇష్టమైనటువంటి ఫుడ్ అనేది తినకపోగా అది కూడా కట్ చేయను అని చెప్పి కొంతమంది ఏంటంటే సేవింగ్స్ చేసుకుంటూ ఉంటారు. కానీ తినేది కూడా చాలా అనుకోకూడదు కదండి. కాబట్టి ఎప్పుడైనా కానీ తింటూ ఉండాలి. కాకపోతే ఒక్కొక్కరు అంటే ఒక్కొక్క స్టైల్తో కొంతమంది నాన్ వెజ్ ఇష్టపడతారు, మరి కొంతమంది కూరగాయలు, పండ్లు, రసాలు, డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి తినడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది కదా. ఇంకా చెప్పేసి కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. ఇలా ఏదైనా కానియండి చక్కగా మీరైతే తినండి. తద్వారా మీకైతే అలాగే చాలా రకాలుగా అంటే కొంతమంది చిన్న చిన్న విషయాలకు భయపడిపోతూ ఉంటారు. ఏముందిలే అని చెప్పేసి కొన్ని విషయాలను పట్టించుకోరు. కానీ తర్వాత కొన్ని విషయాల యందు చాలా పెద్ద ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటాయి. అందులో ముఖ్యమైనది ఏంటంటే అంటే ఇప్పుడు మన కాలంలో నాన్ వెజ్ అనేది ఎక్కువగా తినడం వలన శరీరంలో ఎక్కువగా కూడా ప్రాబ్లమ్స్ అనేవి అంటే లేనిపోని ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. కాబట్టి ఈ రాశి వాళ్ళు కొంచెం ఎక్కువగా నాన్ వెజ్ ఫ్రీలు అని చెప్పుకోవాలి. కాబట్టి ప్రతి వారు ఈ వారం తినాలని మాత్రం అనుకోకుండా వీటి ప్లేస్లో ఆకుకూరలు, పండ్లు ఇలాంటివి యాడ్ చేసుకొని చక్కగా మీ ఆరోగ్య సమస్యను చాలా వరకు కూడా తగ్గించుకుంటే మీకే ఫ్యూచర్ బాగుంటుంది. ఇక ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున వీళ్ళ చేతికి డబ్బులు అందే అవకాశం ఉంది. మిగిలిన రోజు కూడా చాలా కాక డబ్బులు వస్తాయి. పనికి తగినటువంటి కష్టాన్ని మీరు చూస్తారు. ఇంకా చెప్పాలంటే చేసిన దానికన్నా కూడా ₹1 మీకు ఎక్కువే చూసి దానివల్ల మీరు కొంచెం సంతోషిస్తారు. అలాగే ఆ డబ్బును చూసుకొని మీ కష్టాన్ని మర్చిపోయేటువంటి అవకాశం కూడా మీకు ఉంటుందని చెప్పుకోవాలి. అలాగే ఈ మేషరాశి వారికండి గతంతో పోల్చుకున్నట్లయితే ఇప్పుడు చాలా వరకు కూడా ఆర్థిక సమస్యలు అలాగే అప్పుల సమస్యలు తగ్గాయని చెప్పుకోవచ్చు. గతంలో ఏంటంటే మీరు ఎన్నో రకాలమైన ఇబ్బందులుండి ఏదైనా ఒక చిన్న బిజినెస్ చేసుకుందామన్నా, ఏమన్నా ఒక ఉద్యోగం చేసుకుందామన్నా కూడా ఇలా ఎందులో కూడా మీకు కలిసిపాటు అనేది లేక చాలా రకాలుగా మీరైతే ఇబ్బందులు పడుతూ వచ్చారు. అంటే అప్పుల సమస్యలు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, ఇలా మీకు ఏ సమస్య ఉన్నా కానీ అదంతా కూడా పూర్తిగా తొలగిపోతుంది. అంటే ఒక చిన్న బిజినెస్ చేసుకుందామని, ఏమైనా ఒక ఉద్యోగం చేసుకుందామన్నా ఇలా ఎందులో కూడా మీకు కలిసిపాటు అనేది లేక చాలా రకాలుగా మీరైతే ఫ్యూచర్లో ఇబ్బంది అనేది పడుతూ వచ్చారు. కానీ ఇప్పుడు గతంతో పోల్చుకుంటే
ఏంటంటే మీకు పూర్తిగా రాబోయే రేపటి రోజులు అయితే మీరు సెటిల్ అవుతారని చెప్పుకోవచ్చు. అంటే కోటీశ్వరులు అయితే మారిపోరు, కానీ పేదవారు ఉండొచ్చు, కానీ మధ్యతరగతి వారు ఉండొచ్చు. ఎవరు ఎలా ఉన్నా కానీ చేతిలో మాత్రం ఎప్పుడు కూడా మీకైతే ధనం అనేది ఉంటుందండి. లేదా అవసరానికి డబ్బు అనేది ఉంటుంది. కానీ మన అవసరం తీరుతుందా లేదా అది ఒకటైతే మీరైతే గమనించుకోవాలి. అంతేకాని మన దగ్గర కోట్లు కోట్లు ఉండాలి, కారులో తిరగాల ఇలా అనుకుంటే మాత్రం దానికి తగినటువంటి కష్టం కూడా మీరనేది తప్పకుండా చేయాలి. కాబట్టి ఈ విషయము దగ్గర కొంచెం జాగ్రత్త పడండి. గమనించినట్లయితే అండి, రూపాయి ఖర్చు పెడితే టీ తాగితే అది ఎక్కడ వేస్ట్ అయిపోతుందో అందుకులే అని చెప్పేసి 100 సార్లు ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు కూడా అది కరెక్ట్ కాదండి. మనకంటూ కొన్ని సంతోషాలు అనేవి మన జీవితంలో మనం అనుభవించినప్పుడే మనం చేయాలనుకున్న వాటిని అంటే పూర్తి స్థాయిలో మనం చేయగలుగుతాం. ఇక అలా ప్రతి మనిషికి కూడా మానసిక సంతోషం అనేది చాలా చాలా ముఖ్యం కాబట్టి ఈ విషయం తెలుసుకోండి. అలా ఈ మేషరాశి వారు ఏంటంటే అండి, చిన్న చిన్న సంతోషాలను ఇష్టపడుతూ ఉంటారు. బాధలు, అవమానాలు ఇవన్నీ కూడా పడి ఉంటారు. కాబట్టి ఇలాంటి ఎప్పుడూ కూడా ఇంకా మా జీవితంలోకి ఎట్టి పరిస్థితిలో కూడా రాకూడదని చెప్పేసి వీరు శక్తికి మించినటువంటి అంటే కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. అలాగే కుటుంబ సభ్యులు కూడా తప్పకుండా వీరంటే న్యాయం చేస్తారండి. అంటే వీరి జీవిత భాగస్వాములు అవ్వచ్చు, వీరి సంతానం కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. కొన్నాళ్ళు బాధలు పడొచ్చు, కానీ మనిషి అన్న తర్వాత బాధలు అనేక అలాగే కష్టాలు అనేక రకాలుగా ఉంటాయి కదా! కోటీశ్వరుడికి పెద్ద చెట్లుకి పెద్ద గాలి, చిన్న చెట్టుకి చిన్న గాలి అన్నట్లుగా ఎవరికి ఉండేటువంటి బాధలు వారికి ఉంటూ ఉంటాయి. అలాగే బాధలు లేనటువంటి మనిషి అంటూ ఈ భూమి మీద ఎవరు ఉండరు. కాబట్టి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కష్టాలనేవి మనం చేయవలసిందల్లా ఏంటంటే దైవాన్ని పూర్తిగా నమ్ముకోవడమే. భగవంతుని నమ్ముకొని వాళ్ళు ఎప్పుడు కూడా చెడిపోయినట్లుగా ఎక్కడా కూడా ఏ చరిత్రలో కూడా లేదు. ఏంటంటే అండి, ఇరుగు పొరుగు వారిని, బంధువులను ప్రతి ఒక్కరికి కూడా జనానికి ఏంటంటే బాధలు ఏమైనా ఉన్నా కానీ ఎవరికన్నా చెప్పుకోవాలని చెప్పేసి ఉంటాం కానీ అది మనం చేసేటువంటి పెద్ద పొరపాటుగా మనం తప్పక తెలుసుకోవాలి. ఎందుకంటే ఎవరికి చెప్పుకున్నా కూడా ఎవరు తీర్చరు మన బాధలు, మనమే తీర్చుకోవాలి. ఏం చేస్తారండి చెప్పండి? ఎదురుగా అంటే మనం బాధపడ్డామే అని అనుకోకుండా చాటుకు వెళ్ళి వాళ్ళు సంతోషిస్తారని తప్ప సంబరపడిపోతారంటే మన సంతోషం, మన బాధలు చూసి సంతోషపడే వాళ్ళకు మన బాధలు చెప్పి ఎంత పిచ్చి పని చేస్తామో ఒకసారి ఆలోచించుకోండి. అంటే ఈ రోజుల్లో ఎవరైనా కానీ బాగుపడుతున్నారంటే సంతోషపడే వాళ్ళు చాలా తక్కువ మందే ఉన్నారు. అంటే పాడైపోతున్నారంటే సంతోషించే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. కాబట్టి బయట వాళ్ళ దాకా ఎందుకండి, తర్వాత సంగతి మన ఇళ్లలో వాళ్ళే మనం అంటే మన బంధువులు కానీ లేదంటే మన తోబుట్టువులు కానీ ఇలా మన రక్త సంబంధికులు కూడా మన ఎదుగుదలకు కొంత చూడలేకపోయేటువంటి చాలామంది వాళ్ళు మన చుట్టూ ఉన్నవారే ఎక్కువ మంది ఉన్నారని చెప్పి తెలుసుకోండి. కాబట్టి ముఖ్యంగా ఒక కొత్త వ్యక్తి రాకతో మీ జీవితంలో కొన్ని విషయాల్లో మార్పు చేర్పులు అనేవి ఏర్పడతాయి. అంటే మీకు సంబంధించినటువంటి ఆర్థిక సమస్యల్లో అంటే వారి యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే వారు ఏదైనా కానీ మీకు సంబంధించినటువంటి వాళ్ళని కలుసుకొని మీకు ఏదైనా కానీ మీకు ఉన్నటువంటి ఇబ్బందులు వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళ ద్వారా మీకు ఒక మంచి సలహా అయితే పొందుతారండి. ఆ సలహా ద్వారా మీకు చక్కగా అయితే ఈ రేపటి రోజునైతే ఏదో ఒకరు కొత్త వ్యక్తి రాకతో మీ జీవితం చాలా మలుపై తిరగబోతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ కొత్త వ్యక్తి ఇచ్చినటువంటి సలహా మేరకు మీరు చేసేటువంటి ప్రతి పని కూడా విజయవంతంగా ఉంటుంది. అలా మీ జీవితం పూర్తిగా మారిపోయేటువంటి సూచనలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే మీరు ఈ రాశి వారికి మీకు కొంచెం అంటే ప్రతికూలంగా అనిపించినటువంటి సమయంలో మీరు ఎక్కువగా దైవనామస్మరణ అంటే మీ ఇష్ట దేవతారాధన చేసుకోవచ్చు. లేదంటే ఇంకేదైనా కానీ అంటే శివనామస్మరణ చేసుకోవచ్చు. ఇలా మీకు సంబంధించినటువంటి జీవితానికి సంబంధించినటువంటి మీ ఇష్ట దేవతారాధన ఎక్కువగా చేసుకోవడం వల్ల మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. మరి తెలుసులకండి మేషరాశి జాతక ఫలితాలను తిరిగి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.